హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మన ఎడ్యుకేషన్‌కి సంబంధించండి. పిల్లల ఎగ్జామ్స్, వాళ్ళ స్టడీ. మనం పిల్లల్ని చదువు విషయంలో ఈ కోర్స్ చెయ్యి, ఆహ్, ఇది జాయిన్ అవ్వు, అది జాయిన్ అవ్వు అలా మనం ప్రెజర్ చేసి మన ఇష్టంతోటి ప్లస్ కొంతమందేంటంటే పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇది చేస్తే ఫ్యూచర్ బావుంటది. నువ్వు ఇది చేస్తే ఇలా ఉంటావు అని మనం డైరెక్షన్ ఇవ్వటంలో తప్పు లేదండి. మన డైరెక్షన్‌తో పాటు పిల్లల ఇష్టాలు గూడా కొంచెం తెలుసుకొని అలాగనే వాళ్ళ కేపబిలిటీ ఏంటి? వాళ్ళకి సపోజ్ ఈ కోర్స్ ఇస్తే వాళ్ళు పుషప్ చేయగలరా? ముందుకెళ్ ఎడ్యుకేషన్‌లో ముందుకెళ్ళగలరా? అనేది తెలుసుకొని గూడా మనం ముందుకెళ్ళటంలో మంచి సక్సెస్ ఉంటుందండి. అలా కాకుండా నీకు ఇంటర్మీడియేట్‌లో సపోజ్ నువ్వు ఎంపీసీ చేయాలి, లేదా నువ్వు బైపీసీ చేయాలి, లేదా నువ్వు సమ్ ఎక్స్ చేయాలి, లేదా డిగ్రీలో నువ్వు ఈ కోర్స్ చేస్తేనే నీకు భవిష్యత్తుంటది. ఇదే కొంచెం చాలా పుషప్ ఉంది. మార్కెట్‌లో మంచి స్కోప్ ఉంది. సంథింగ్స్ అలాగనే బీటెక్‌లో గూడా వాడికి సూటబుల్ అయ్యే సిట్యుయేషన్ ఉండే కోర్స్ గాకుండా ఆల్టర్‌నేట్ కోర్స్ చేస్తే ఇది మంచిగుంటుంది. మీరు భవిష్యత్తులో బాగుంటుందని మీ మీ ఇంపార్టెన్స్ మీకెంత నీడో పిల్లల ఇంట్రెస్ట్ గూడా పిల్లలకి గూడా అంతే నీడండి. పిల్లల కేపబిలిటీ గూడా మనం తెలుసుకొని ముందుకెళ్ళాలండి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓహ్, మనకేదన్నా రిజల్ట్ కంఫర్టబుల్‌గా రాలేదనుకోండి, మనతో పాటు వాళ్ళతో పాటు మనము బాధపడాలి. అలాగనే వాళ్ళకిష్టమైంది మనకి హ్మ్, హ్మ్, సూటబుల్‌గా ఉంది చూసి ఇద్దరికీ నచ్చిన కోర్స్ చేశారనుకోండి, ఈ ఒక సెమ్ ఫెయిల్ అయినా గాని సెకండ్ సెమ్‌లో అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి మాకు నచ్చిన కోర్సు మా అండర్‌స్టాండింగ్ మీద ఇద్దరి అండర్‌స్టాండింగ్ మీద జాయిన్ అయ్యాం కాబట్టి మీది ఎట్లాగైనా సాధించాలని. ఈ రోజుల్లో ప్రతి కోర్స్‌కి వాల్యూ ఉందండి. ఈ ఆర్ట్స్ తీసుకుంటే వాల్యూ లేదు. సైన్స్ తీసుకుంటే వాల్యూ ఉంది. లేదా ఇంజినీరింగ్ తీసుకుంటే సంథింగ్ అనే హోప్స్ తీసేసి